ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మెన్స్ట్రువల్ సైకిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ 7 days అనుకోండి, ఒక రోజు ముందు నుంచి తీసుకుని వాట్ ఈస్ అన్ ఐడియల్ లైఫ్ స్టైల్? నిద్రపోవాలా ఎక్కువ? యాక్టివ్గా ఉండొచ్చా? లేకపోతే అంటే కొన్ని సైక్లింగ్ చేయొచ్చు, రకరకాల నార్మ్స్ ఉన్నాయి వీటికి. దెర్ ఇస్ మెడికలీ స్పీకింగ్ మనకి అది చేయకూడదు అనేది ఏ కాంట్రాఇండికేషన్ లేదు. ఇఫ్ యు ఆర్ హెల్దీ, మీకు హెవీ బ్లీడింగ్ అవ్వట్లేదు, ఇఫ్ యు ఆర్ ఏమంటారు చాలా పెయిన్ అట్లా ఏమీ లేదు అంటే యూ కెన్ లీడ్ యువర్ యాక్టివ్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ని ఏదో ఇబ్బంది పడతా ఉంది ఆ మెన్స్ట్రుయేషన్ అంటే దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. లేదంటే మెన్స్ట్రుయేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్. మీకు డైలీ యాక్టివిటీస్కి ఇబ్బంది పడతాం, మీకు చాలా పెయిన్ ఉంది, మీకు లేయలేకపోతున్నారు అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. సో కాబట్టి మెడికలీ స్పీకింగ్ ప్లీజ్ బీ యాక్టివ్ డ్యూరింగ్ అ మెన్స్ట్రల్ పీరియడ్స్. There is no books or no guidelines which says that you have to take rest. More active, you will forget your pain and you will get on with it. And even in mood swings, manaki mental health anedi, instead of getting isolated in a room saying that నాకు menstruation ఉంది నేను పడుకుంటాను, rather than that go out and be active. So definitely మీ mental health కూడా దానివల్ల. కొన్ని ఫుడ్ గ్రూప్స్ చెప్తారు, స్ట్రాబెరీస్, చాక్లెట్, ఇవన్నీ కూడా కొంచెం మూడ్ని బెటర్ చేస్తాయని చెప్పి. ఈజ్ ఇట్ సైంటిఫికలీ ప్రూవన్ అండి? సైంటిఫికలీ ప్రూవన్ ఇస్ ద డార్క్ చాక్లెట్స్. డార్క్ చాక్లెట్స్ ఆర్ మెంట్ టు రిలీజ్ డోపమిన్. డోపమిన్ అంటే మనకి ప్లెజర్ హార్మోన్ అంటారు. సో డోపమిన్ రిలీజ్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్. అంటే ఒక శుభ్రంగా ఈ పేరు చెప్పుకొని ఇలా డోపమిన్ అవసరం కాబట్టి ఒక స్లాబ్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ రోజు అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారి తినచ్చు అంటారు. డ్యూరింగ్ యువర్ మెన్స్ట్రుయేషన్, ఎస్. అంత మించి తినకూడదు, రైట్?